సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కొనడానికి వందల వేల కోట్ల రూపాయలు ఉంటాయి. వాళ్ళందరినీ ఎడాపెడా లెఫ్ట్ రైట్ కొంటాడు కేసీఆర్ గారు. ఉప ఎన్నికలు వస్తే ఓటుకు 10,000 ఇచ్చి ఓట్లను కొనుగోలు చేస్తాడు. కానీ కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి రైతులు పండించిన పంటను కొనడానికి మాత్రం కేసీఆర్ డబ్బులు లేవంటాడు. అంటే ఆయన రాజకీయ ప్రయోజనానికి ఏదైనా కొనుక్కుంటాడు, ఏదైనా మారు బేరం చేస్తాడు, దళారీ వ్యాపారాలు చేస్తాడు, దందాలు చేస్తాడు. నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకుంటాడు, నరేంద్ర మోడీ గారి కడుపులో తలకాయ పెడతాడు. కానీ రైతుల వరి కొనడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడు. నిన్న మీరు చూసిండ్రు, మేమందరం ఆశించినాం. ఇందిరా పార్కు దగ్గర చేసిన ధర్నాలో ఈ వరి కొనుగోలు కోసం, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడం కోసం భవిష్యత్ పోరాట కార్యాచరణ ఏదైనా ప్రకటిస్తాడని మేము ఆశించినాం. ఏది చేయలే. ఏసీలు పెట్టుకొని అట్టహాసంగా మంది మార్బలంతో భజన పరులను పెట్టుకొని 2 గంటలు ఇందిరా పార్కు దగ్గర కూర్చొని వేసిన 4 దిగే వరకు కూర్చొని లేచి చక్కగా ఇంటికి పోయిండు. గవర్నర్కి ఇచ్చిన రిప్రజెంటేషన్లో కూడా కేసీఆర్ గారు కనిపించలే, కేటీఆర్ గారు కనిపించారు. అంటే భయంగల్ల కోడి గంట బజార్లకు వచ్చి గుడ్డు పెట్టిందంట. అట్లున్నది కేసీఆర్ వ్యవహారం. కాబట్టి ఇవాళ కేసీఆర్ చర్యలను అన్నిటిని కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఖచ్చితంగా కేసీఆర్ను తెలంగాణ సమాజము శిక్షిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అందుకే కల్లాలలో కాంగ్రెస్ పార్టీ కల్లోలంకి లోనైన రైతులను ఆదుకోవడానికి, మనోధైర్యాన్ని నింపడానికి కార్యక్రమం తీసుకున్నాం. ఖచ్చితంగా కేసీఆర్ మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేసీఆర్ శక్తిమంతుడు, ఆయనంత బలవంతుడు లేదు. ఆయన బిన్ లాడెన్ అంత శక్తియుక్తులు ఉన్నాడు. ఖాళీ కేసీఆర్ కన్ను ఎర్ర చేస్తే రైతు వ్యతిరేక చట్టాలను మోడీ గారు ఉపసంహరించుకున్నాడు. ఇదే కదా కేసీఆర్ చెప్పింది. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించేంత, మోడీని బెదిరించేంత శక్తి ఉన్న కేసీఆర్ వరి కొనిచ్చడానికి ఎందుకు బెదిరిస్తలేడు? అంటే వరి కొనమని కేసీఆర్ అడుగుతలేడు అనే కదా. కేసీఆర్ ఇట్లా కళ్ళు ఎర్ర చేస్తే మోడీ గజగజ వణికిపోతాడు టీఆర్ఎస్ వాళ్ళు చెప్పే ప్రకారం. మరి మోడీని బెదిరించి వరిని కొనిపించవచ్చు కదా. ఇవన్నీ లుచ్చా మాటలు. ఈ లుచ్చా మాటలు తప్పించుకోవడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి కేసీఆర్ గారు ఇట్లా మాట్లాడుతున్నారు. కేసీఆర్ చిత్తశుద్ధి వరి కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకొచ్చినప్పుడే కేసీఆర్ను నమ్మడం జరుగుతుంది. స్థాయిలో కొట్లాడుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడతాం. అదేవిధంగా పార్లమెంట్లో నరేంద్ర మోడీని నిలదీస్తాం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఓటీపీ తీసుకొచ్చి బ్యాంకు ఖాతాలు ఇవ్వండి అని ఎన్ని రకాలుగా ప్రజల్ని హింసించాలనో అన్ని రకాలుగా కండిషన్లు పెడుతున్నారు. ఈ అన్ని కండిషన్ల మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.